యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. 256వ నామం. నాకు బలము ధరింపజేయు వాడు ఆయనే. బలము ధరింపజేయువాడు దేవుని స్వభావాలు అన్నమాట. ఇవన్నీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావం. దేవుని నామాలంటే దేవుని స్వభావం, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క నామము విడుదలవుతున్నప్పుడు నీవు దేవుని యొక్క గుణాన్ని తెలుసుకుంటావు, ఆయన స్వభావం నీకు అర్థమవుతుంది. దేవుడు ఎవరు? దేవుడు నీకు బలము కలుగజేయవాడు. అందుకే దావీదు భక్తుడు కీర్తన 18:32లో ఈ మాట ఉంది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నాకు బలము ధరింపజేయువాడు ఆయన. కీర్తనలు 18:32. నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. మీరు మొదటి వచనం చూడండి, యెహోవా నా బలమా. ఏమని పిలుస్తున్నాడు దేవుణ్ణి? యెహోవా నా బలమా అంటే నా బలము నీవే, నా త్రాణి నీవే, నాకు శక్తి నీవే, నా బలమై ఉన్న దేవుడు. మరి ఆయన బలము, దేవును బలము అని పిలుస్తున్నాడు. నా బలమా, నువ్వు నాకు తోడుంటే నేను ఎన్ని కార్యాలు చేస్తాను. 18వ కీర్తన 29వ వచనంలో, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును. అంత బలం ఇస్తాడు దేవుడు, సైన్యాన్ని జయించే బలం. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును, అంత బలం. మరి దేవుడు యథార్థవంతుడని మనకు అర్థమవుతుంది. ఆయన బలమును అనుగ్రహిస్తాడు. పౌలు భక్తుడు అందుకే అంటాడు కదా, ఫిలిప్పీ 4:13లో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నీ బలహీన సమయంలో దేవుడు నీకు బలం ఇస్తాడు. సమస్యలతో వంగి కృంగిపోయినప్పుడు, మనస్సులో ఏమాత్రము ధైర్యం లేనప్పుడు, ఇక నీకు ఏది కూడా నీ వశంలో లేనప్పుడు, నీ వల్ల కానప్పుడు ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఈ పరిస్థితిలో నీవు నీ బలము నాకు అనుగ్రహించు. బలహీన సమయంలో నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. బలము ధరింపజేస్తాడంట. ఇది ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది, బలము ధరింపజేస్తాడంటే నీకు బలం లేదని అర్థం అన్నమాట. చిన్నపిల్లలకు స్కూల్ యూనిఫామ్ ధరింపజేస్తాం కదా, ఎప్పుడు ధరింపజేస్తాం? వారికి ఆ యూనిఫామ్ లేనప్పుడు మనం వేస్తున్నాం అన్నమాట. అలాగే మనకు కూడా బలం లేనప్పుడు మనకు ఏం చేస్తాడు దేవుడు? ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఆయన లేని బలాన్ని నీకు ధరింపజేస్తాడని అర్థం. 94వ కీర్తన 18వ వచనంలో ఇలాగుంది, సమస్యల్లో తల్లడిల్లిపోతున్న సమయంలో దేవుడు ఎలాగూ బలమిస్తాడు. 94వ కీర్తన 17, 18, 19 నేను చదువుతున్నా. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనమందు నివసించుండు. నా కాలు జారనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము దేవుని వాక్యాన్ని చదువుతాం, సందేశాలు వింటాం, అప్పుడు లేని బలం పుట్టుకొని వస్తుంది అన్నమాట. వెంటనే మనం బలవంతులం అయిపోతాం. క్రీస్తు యొక్క మహాకృపను బట్టి మీరు బలవంతులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఎట్లయితే మన పిల్లలు బలంగా ఉంటే మనకు ఎంత సంతోషమో, అలాగే దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుతున్నాడు? బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. జీవాహారం దేవుని వాక్యం, అది భుజించి నువ్వు బలంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సంఘంలో కానీ, సహవాసంలో కానీ అలాంటి బలం
మానసికమైన బలం. ఆరోగ్యము ఒక ఎత్తు అయితే నీ మనసుకును బలం మరొకటి చాలా అవసరం అన్నమాట. కొందరు చాలా ఆరోగ్యవంతులు, బలవంతులే, ఏదైనా సమస్య రాగానే ఆత్మహత్య చేసుకొని ఏం చేస్తారు, చస్తారు. ఎందుకంటే వారికి శారీరకమైన బలం ఉన్నదేమో కానీ మనసుకు త్రాణి లేదు, తట్టుకోవడానికి శక్తి లేదన్నమాట. మనమైతే ఒకవేళ బాహ్య పురుషుడు క్షీణావస్థలో ఉన్నా మన అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు, దినదినము బలంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం భయపడం, దిగులు పడం, మనం దేనికి జంకం, దేవుడు మనకు తోడున్నాడని. దేవుని వాక్యం మన హృదయంలో ఉంది కాబట్టి మనం కృంగిపోం. అందుకే వాక్యంలో నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు, వారికి భయం లేదు. దేవుడు అంటాడు, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. ఇంత మంచి మరి మాటలు, దేవుని మాటలు. కాబట్టి నీకు మానసికమైన బలమైన, ఆత్మీయ బలమైన దేవుడే ఇస్తాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఉత్తుత వారికి ఇవ్వడు. ఉపవాసించాలా, ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కావాలి, దేవునితో సంబంధం ఉండాలి, దేవుని మాటలు వినాలి, మందిరానికి రావాలి, సేవకులు చెప్పే మాటలకు నీవు విధేయత చూపాలి. అప్పుడే నీకు బలము, శక్తి పుంజుకుంటావు. మరి యెషయా 40:31 ఇక్కడ రాసింది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి బలం పొందుతున్నారు, నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎట్టివి కూడా ఎదుర్కోవడానికి, ఎట్టి సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూస్తారంటే ప్రార్థన, వాక్యం అని అర్థం. ఎదురు చూడడం అంటే ఇక్కడ కూర్చొని ఎండలు కూర్చొని మీదికి చూడడం కాదు. వాక్యము, ప్రార్థన, సహవాసము, రొట్టె విరచడం, ఇవన్నీ అపోస్తలుల కార్యాలు 2:42 ఉంది కదా. ఎలాగో నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోవాలి. అప్పుడు నువ్వు ఇంకా మరి బలం పుంజుకుంటావు, నూతన బలం అంట. ఆ మాట నాకు చాలా ఇష్టం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం అంటే న్యూ స్ట్రెంగ్త్. కాబట్టి నిన్ను బలపరచు దేవుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీకు నూతన బలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక జబ్బు వచ్చినా, ఒక రోగం వచ్చినా మనకు దీంట్లో మార్గం ఉన్నది. దెర్ ఇస్ ఎ వే అవుట్. యేసు ప్రభు అంటే నేనే మార్గం, అంటే దాంట్లో నుండి నువ్వు బయటపడడానికి యేసు ప్రభు మార్గము అవుతాడని అర్థం. దేవుని స్తోత్రం. ఏ దారి కనబడడం లేదమ్మా, ఏ డాక్టర్ దగ్గర పోయినా మరి ఇది ప్రమాదం అంటున్నారు, మరి ఎవ్వరు నన్ను బాగు చేయడం లేదంటే యేసు నీకు దారి అయిపోతాడు, మార్గం అయిపోతాడు అని అర్థం. అందుకే మలాకి 4:2 ఒక మాట ఉంది, తన యందు భయభక్తులు గల వారి కొరకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు వారికి ఆరోగ్యము కలుగజేయను, వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. దేవుని స్తోత్రం. అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు అంటే యేసు ప్రభు, సన్ ఆఫ్ రైచియస్నెస్, ఆయన ఉదయిస్తాడట ప్రార్థన చేసినప్పుడు. అతని కాంతిలో నీకు బలం వచ్చేస్తుంది, నీ రెక్కలు మరి బలిష్టమైపోతుంది, నీవు రోగం నివారణ పొందుతావు, నీవు ఆత్మలో చురుకుతనం పొందుతావు, లేడి వలె మరి దుప్పి వలె గంతులు వేయడానికి ఉన్న కృప దేవుడు ఇస్తాడని అర్థం. అంటే అంత ఉత్సాహం నీకు వస్తుంది ప్రభువుని నమ్ముకుంటేనే అర్థం. దేవుని స్తోత్రం. బలము చాలని సమయంలో బలమిచ్చేది దేవుని శక్తి, దేవుని సన్నిధి. సమూయేలు గొల్యాతును ఎదుర్కోవడానికి పోతున్న వేళలో సౌలు ఒక మాట అంటాడు, అయ్యో నువ్వు చిన్న బాలుడవు, నీకు బలము చాలదు, నీకు యుద్ధాభ్యాసము లేదు, నువ్వు తప్పకుండా ఓడిపోతావు అని అన్నప్పుడు చూడండి, 1 సమూయేలు 17:33 ఈ మాట ఉంది. 1 Samuel 17:33 సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో ఇట్లా నేను. అందుకు దావీదు అంటున్నాడు, 1 సమూయేలు 17:33 నుండి చదువుతున్నాను. 34వ వచనం, అందుకు దావీదు సౌలుతో ఇట్లనే, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని,
మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగున. నీవు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో చెప్పాను. అంటే చూడండి, బాలుడు, గొలియాతు అయితే రాక్షసుడు, అంత ఉన్నత దేహం గలవాడు, చూస్తేనే భయపడిపోవాలి. కానీ దావీదు ఎంత శక్తి, చిన్న బాలుడే. సౌలు రాజు అంటున్నాడు, అయ్యో నువ్వు బాలుడవయ్యా, నువ్వు చిన్న బాలుడు, యుద్ధాభ్యాసం లేనివాడు, నీకు బలము చాలదు. కానీ దావీదు అంటున్నాడు, నేను దేవుని బలంతో చేసిన శూరకార్యాలన్నీ వివరిస్తున్నాడు. దేవుడు నాకు తోడుంటే నేను సింహమును చంపినాను, ఎలుగుబంటిని చంపినాను, నా గొర్రెలను సింహం యొక్క నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి నేను ఏం చేశాను, విడిపించినాను. ఆ దేవుడే నాకు తోడుంటాడు. అంటే ఆ దేవుడే నాకు శక్తిని, బలాన్ని ఇస్తాడు. దేవుడు తోడున్నాడనే ధైర్యంతో వెళ్ళినాడు. ఆనాడు గొలియాతును ఓడించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు. 29వ కీర్తన 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్. దేవుని శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన బలాన్ని వెతకాలంట. 105వ కీర్తన 4వ వచనంలో దేవుని వెతకాలి, దేవుని బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి అని వాక్యంలో చూస్తున్నాం. కీర్తనకారుడు 61వ కీర్తనలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎక్కాలంటే ఏం కావాలా? ఎక్కాలంటే ఏం కావాలండి? అందరు ఎక్కుతారా? ఎక్కాలంటే బలం. అంటే నీ అక్షరాల కొండనెక్కాలని కాదు, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను నేను ఛేదించాలి, ఎక్కాలి, నాకు శక్తి దయచేయని ప్రార్థన చేస్తున్నాడు. డబ్బులుంటే బలం వస్తుందా? డబ్బులు ఎక్కువైతుంటే నీ బలం పోతుంది, భయపడతా ఉంటావు, ఎవడొచ్చి పట్టుకుంటాడు. బంగారం ఎక్కువ ఉంటే నీకు బలం ఉంటుందా? ఉన్న బలం కాస్త తరిగిపోతుంది, భయపడతా ఉంటావు. దొంగ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఇదంతా పోతుందో, ఎవరి వశం అవుతుందో, నేను చచ్చిపోతే ఇదంతా ఎవరు తీసుకుంటారో, ఈ భయాలు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలకు అలాంటి భయమే లేదు. బంధువులు ఉంటే, డబ్బు ఉంటే, బంగారం ఉంటే, వెండి ఉంటే వచ్చే బలం కాదు, దేవుడు ఉంటేనే నీకు బలం. నీ జీవితంలో దేవుడే మొట్టమొదటిగా ఉండాలి. దేవునికి నీ హృదయం, జీవితం ప్రతిష్ఠించుకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఈ లోకంలో భయపడవు, జంకవు అన్నమాట, దేనికి భయపడవు. ఎందుకంటే ఆ బలము, ఆ శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. 31 సామెతల్లో ఉంది కదా, ఆమె తన నడికట్టును బలము చేత తన నడికట్టును బలపరుచుకున్న మాట బాగుంది. స్త్రీలు ముఖ్యంగా ఇది చదవాలి. 31:17 వచనం, ఆమె నడికట్టు చేత నడుము ఏం చేస్తుందట? బలపరుచుకుంటుందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలుగా ఇంట్లో ఉన్నప్పుడు నాకు బలం లేదు, నాకు చేత కాదు, నాకు చేత కాదు అంటే ఇక ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది కదా. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టం. ఎన్ని బాధలున్నా ఆ స్త్రీ దేవుణ్ణి ఆశ్రయిస్తుంది, దేవుని మీద ఆనుకుంటుంది. ఆమె బాధలు, భయాలు, నొప్పులు, ఆమెకున్న రోగాలన్నీ దేవునితో చెప్పుకుంటుంది, శక్తి పుంజుకుంటుంది. అందుకే ఇక్కడ ఒక మాదిరికరమైన స్త్రీ నడికట్టు చేత నడుము ఏం చేస్తాడట? బలపరుచుకొని చేతులతో ఎలా పనిచేస్తుంది? బలంగా పనిచేస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు పని ఎక్కువైతే సామాన్లు ఎత్తేస్తుంటారు, గిన్నెలు ఇసిరి కొడుతూ ఉంటారు. పని ఎక్కువైంది కదా, మరి టెన్షన్ ఎక్కువైంది, ఇసిరి కొడుతుంటారు. అలాంటి కుటుంబాలు ఇప్పుడు పైకి రావు. కోపం మానుకోవాలి, ఆగ్రహం విడుచుకోవాలి. నీకు పని ఉందంటే దేవుని ఆశీర్వాదం అన్నమాట. చాలా పని ఉందంటే దేవుడు చాలా దీవించిండు అన్నమాట. పిల్లలు లేని తల్లికి ఏం పని ఉంటుంది? భర్త లేని భార్యకి ఏం పని ఉంటుంది? ఇంట్లో మనుషులు తక్కువ ఉంటే ఏం పని ఉంటుంది? ఎక్కువ మనుషులను ఇచ్చాడు, ఎక్కువ పనులు ఉన్నాయి, చాలా పనులు చేయాలంటే అది కేవలం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు విసుగకుండా పని చేయాలి, బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలని వాక్యంలో ఉంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా? ఇదే 1 సమూయేలు 30లో అనుకుంటాను, దావీదు చాలా ఏడ్చినాడంట.
బిగ్గరగా ఏడుస్తున్నాడు. భార్య బిడ్డలను మరి అమాలేకీయులు మరి తీసుకొని వెళ్ళిపోతున్నారు. 4వ వచనం చూడండి, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చి. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడాను, శత్రువులు ప్రాణము విసికిందంటే రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనాను. చూడండి, భార్య బిడ్డలను ఆస్తిపాస్తులు అన్నీ తీసుకొని వెళ్ళి పైగా మరి రాళ్ళు రువ్వుతున్నారు, చంపుదామంటుంటే ఇంకెట్టుంటుంది, ఏం శక్తి ఉంటుంది అన్నీ పోయినాక. అయినా దావీదంట తన దేవుడైన చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో బలపడ్డాడు అన్నమాట. బలమన్నా తెచ్చుకోవాలి, ధైర్యమన్నా తెచ్చుకోవాలి, సుఖశాంతులు తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఇవన్నీ ఆయన దగ్గరనే లభిస్తాయి. దేవుని స్తోత్రం. జీవమైన మరణమైన మరి నీకు సంపదైన కలిమైన అన్ని ఆయుస్ అయిన ఆరోగ్యమైన ఇవన్నీ ఆయన దగ్గరనే ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రార్థన ద్వారా వాటిని తెచ్చుకోవాలి. ఆయన ఊటల్లో నుండి నీకు ఆయన బలము ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. 62వ కీర్తన 11వ వచనం చూడండి, 62 Psalms 11th verse. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. దేవుని స్తోత్రం. అంటే 2 మార్లు అంటే అది చాలా ఘనమైన మాట అన్నమాట. బలము తనది, స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. మనం అనుకుంటాం మనం తిన్న తిండి మీద ఉంటుంది మన బలం, ఉంటుంది, లేదని చెప్పడం లేదు. అవి ఇవి తెచ్చుకొని బాగా బలపరచుకోవడానికి మనల్ని మనం బలపడి బాగా ఆహారము కూరగాయలు, కొందరు అంటారు కదా ఆకుకూరలు తినండి మీకు బలం, లేకుంటే సూప్ తాగండి మీకు బలం ఉండొచ్చు. కానీ బలం ఒక్క క్షణంలో పోవడానికి ఎంతసేపు అండి కదా. బలం ఎప్పుడు కూడా దేవుందే. అందుకే ఆహారము నీ చేతికి వచ్చినప్పుడు దాని మీద ప్రార్థన చేయాలి. దేవా, ఈ ఆహారము నేను తిని బలపరచబడి నీ సేవను చేయాలి, నలుగురికి ఉపయోగకరంగా నేను ఉండాలి. కాబట్టి దేవుడే బలమిచ్చేవాడు. బలము తనదని యెహోవా సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. మరి ఒక నామం 257వ నామం శిల్పి. అంటే ఇంగ్లీష్లో స్కల్ప్టర్ అంటారు. శిల్పి అంటే మనకు తెలుసు కదా, రాయి నుండి మరి విగ్రహాలను చెక్కుతారు. ఎంత బాగా చెప్తారంటే, ఒకసారి నేను ఒక హ్యాండ్లూమ్ హౌస్కి పోయినాను. అక్కడ రాతి విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టున్నాయి. అది కన్నులలో ఉన్న జీవం ఉన్నట్టే అనిపించింది. నేను ఎటు పోయినా నన్ను చూసినట్టే అనిపించింది నాకు. అంత అంటే రాయికి ప్రాణం పోసినాడా ఈ శిల్పి. ఎంత మరి స్కిల్డ్ పర్సన్, ఎంత నైపుణ్యం ఉంటే ఒక రాతిని తెచ్చి దానికి జీవం పోసినట్టే, కళ్ళు చెవులు ముక్కు చక్కని ఆకారం చేసి, అంటే ఆ నైపుణ్యం అన్నమాట, వర్క్మ్యాన్షిప్. కానీ అందరి శిల్పుల కంటే గొప్ప శిల్పి ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. ఆయన శిల్పి మరి నిర్మాణకుడని హెబ్రీ 11:10 వచనంలో ఉంది. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి తీయండి. అబ్రహాము గురించి, ఆయన విశ్వాసం గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అబ్రహాము దేవుని యందు నమ్మకం గలవాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని బిరుదు పొందినవాడు. హెబ్రీ 11:8 చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. దేవుడు పొమ్మంటే పోయినాడు, ఎక్కడ అడ్రస్ లేదు, ఏం లేదు, పొమ్మన్నాడు దేవుడు, అంతే. వెళ్ళంటే వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోతున్నాడో కూడా తెలియదు. అంటే అంతగా దేవుని మీద ఏమున్నది? విశ్వాసం. దేవుని మీద విశ్వాసం. ఒక స్థలానికి నిన్ను పంపితే ఫస్ట్ నువ్వు అంటూ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే మాకు ఇవ్వండి, లేక రోడ్ మ్యాప్ ఇవ్వండి, లేక అడ్రస్ ఇవ్వండి, ల్యాండ్ మార్క్ ఇవ్వండి అని అడుగుతాం. కానీ అబ్రహాం దేవుని ల్యాండ్ మార్క్ కానీ టెలిఫోన్ నెంబర్ కానీ ఆ యొక్క ప్రదేశం మ్యాప్ కానీ ఏది అడగలేదు. అబ్రహామును వెళ్ళమన్నప్పుడు విశ్వాసం బట్టి పిలుపునకు లోబడి
తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశంలో బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అబ్రహాము ఒక బిల్డింగ్ కట్టలే, ఎక్కడ పోయినా కానీ ఏందనేది గుడారం. కాంక్రీట్ బిల్డింగ్ కట్టుకొని ఇక్కడే ఉందాం ఈ లోకంలోనే అనుకోలే. ఎందుకు ఆయన గుడారంలో నివసించినాడు అంటే ఆయన 10వ వచనంలో ఉంది, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. పునాదులు గల పట్టణం అంటే పరలోక రాజ్యం మీద ఉంది అబ్రహాము యొక్క దృష్టి. ఈ లోకరీతిగా మరి ఎంత అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత బలంగా పునాదులు వేసినా ఒకరోజు వస్తుంది ప్రాణము వదిలి వెళ్ళిపోవాలి. అంటే ఆ ఇల్లు ఇక్కడ ఉంటుంది, నువ్వు దేవుని దగ్గర వెళ్ళిపోతావు. కానీ అబ్రహాము ఎంత విశ్వాసం, ఆయన గుడారంలో నివసించినాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు మరి అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. హెబ్రీ 13:14 చూడండి. హెబ్రీ 13:14, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాం. నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. నేను అన్నాను కదా, ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన, ఇది తాత్కాలికమైంది. దిస్ ఇస్ టెంపరీ అడ్రస్ అన్నమాట. ఇది చాలామంది పర్మనెంట్ అడ్రస్ అనుకుంటారు, కాదు, ఇది టెంపరీ అడ్రస్. ఇది నీ పర్మనెంట్ అడ్రస్ ఏది? దేవుని దగ్గర. దేవుడు నిర్మాణం చేస్తున్నాడు నీ కొరకు, పరలోక రాజ్యము నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. అందుకే శిల్పి అని నిర్మాణకుడు అని 2 నామాలు మనం ధ్యానించబోతున్నాం. శిల్పి మరి నిర్మాణకుడు. శిల్పి అంటే దేవుడు సిద్ధపాటు చేసేవాడు, తయారు చేసేవాడు. ఒక రాతి నుండి ఒక జీవం పోసి ఒక జీవమున్న ఒక విగ్రహం వల్ల ఒకటి తయారు చేయాలంటే ఆ శిల్పికి ఎంత మరి పనితనం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి కదా. శిల్పి చేతిలో ఎప్పుడు కూడా ఒక ఊలి ఉంటుంది, ఒక సుత్తె ఉంటుంది. ఆ రాయిని సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని రాళ్ల మీద పని చేయరాదు. కొన్ని రాళ్ళు అంటే ఇట్లా సుత్తె పెట్టగానే 2 ముక్కలు అయిపోతుంది. అటు అది ఏం శిల్పం వస్తుంది? దానిలో రాదు కదా. ఆ రాయికి కూడా సెలెక్షన్ ఉందాడు. ఎన్నిసార్లు సుత్తెతో కొట్టినా కానీ తట్టుకోవాలన్నమాట రాయి. అప్పుడే ఆ శిల్పి మనసులో ఉన్న ఆ ఆకారము బయటికి వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన మీద పని చేస్తున్నాడంటే ఎంత సహనంతో నీవు దేవుని చిత్తానికి ఏం చేయాలి? లొంగిపోవాలి. ఎందుకు ఇలా జరిగింది? అలా జరిగితే బాగుండే కదా, నాకే కష్టాలా, ఇన్ని బాధలా నాకు, ఇలా మాట్లాడొద్దు. సంపూర్ణంగా దేవుని చిత్తానికి నువ్వేం చేయాలి? లొంగిపోవాలి. నీ చిత్తమే సిద్ధించును గాక. చూడండి, ఒక శిల్పము నేను చదివినాను పేపర్లో. ఈ ట్యాంక్ బండ్లో ఉన్న ఆ బుద్ధ విగ్రహము అది సెలెక్ట్ చేయడానికి 2 సంవత్సరాలు వెతికిండంట ఆ శిల్పి. 2 years ఈ సర్చ్ అనమాట ఫర్ ఆ ఏకశిలా విగ్రహం. అది ఒక్క శిల నుండి ఆ బుద్ధ విగ్రహం అంత ఎత్తు, అంత మరి పెడుతున్న ఒక పెద్ద విగ్రహం చేయాలంటే ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ రైట్ స్టోన్ అంట. అది దొరకడానికి 2 సంవత్సరాలు పట్టింది. దొరికిన తర్వాత దాని మీద ఇంకా మరొక 2 సంవత్సరాలు పని చేసినాడు. అప్పుడే అది ఒక విగ్రహంగా మారింది. ముక్కు, కళ్ళు, చెవులు, అన్ని ఆకారం. అంటే ఎన్ని దెబ్బలు కొట్టినాడు. శిల్పి ఏం చేస్తాడంటే సుత్తెతోటి, ఉలితోటి ఆ రాతి నుండి, ఆ మొద్దు రాతి నుండి ఒక విగ్రహం రావాలంటే అనవసరమైనవన్నీ ఏం చేస్తాడు? ఇది ఎందుకు పోయింది? వ్యాపారంలో ఎందుకు నష్టం వచ్చింది? నేను నమ్ముకున్న వాళ్ళు ఎందుకు నన్ను వదిలిపెట్టినారు? మరి నాకెందుకు ఆరోగ్యం పోయింది? ఇలాగ అనుకుంటే అంటే దేవుడు నీ మీద ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని, దేవుడు చేసే ప్రతి పని మేలు కొరకని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాతి మీద పని చేస్తూ అనవసరమైన అన్ని తొలగించి అదే అనమాట పని, శిల్పి పని. చెక్కుతుంటాడు, సుత్తెతో కొడుతుంటాడు, ఎక్కువనే తొలగిస్తాడు కదా, అప్పుడే కదా ఆకారం వచ్చేది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఉలి పెడతాడు, సుత్తె పెడతాడు, కొడుతూ ఉంటాడు, నొప్పి కలుగుతుంది. నాకు అనిపిస్తుంది ఒక రాతి మీద 2 సంవత్సరాలు సుత్తె ఊలి పెట్టి పని చేయాలంటే ఒకవేళ దానికి
రక్తమాంసాలు ఉండి నరాలు ఉంటే ఎముకలు ఉంటే ఎంత బాధపడేది కదా. టక్ 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 కొడుతూనే ఉంటే ఎంత బాధ. అంటే మన జీవితంలో మనకు కూడా ఇలాగ మానసికంగా శారీరకంగా బాధలు, నిందలు, అవమానాలు, దుఃఖము, నష్టాలు ఇవన్నీ కలిగినప్పుడు నువ్వు అనుకోవాలి, దేవుని పని నా మీద జరుగుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ హ్యావింగ్ ఎ ప్లాన్ ఆన్ మై లైఫ్, హీఈస్ వర్కింగ్ ఆన్ మీ. నా మీద పని చేస్తున్నాడని సంతోషించాలి. దేవుని స్తోత్రం. అందుకే రోమా 8:28 ఏముంది? దేవుడు తను ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు, సమకూడి కాదు, మేలు కొరకు సమకూడి జరుగుతుంది అని నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేలు కొరకే. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వాడుకోవాలంటే మొట్టమొదట ఏం చేస్తాడు? విరగొడతాడు. ఒక పెద్ద అండ పెట్టి నువ్వు కట్టెలు పెడతావు కదా, మంట పెట్టేటప్పుడు తెచ్చిన మొద్దులు అలాగే పెట్టావు. ఆ మొద్దులు ఏం చేస్తావు? చీలుస్తావు, ముక్కలు చేసి పెడుతుంటే భగ్గుమని అది అంటుకుంటుంది. అలాగే దేవుడు ఒక్కొక్కరిని విరగొడుతూ ఉంటాడు, తన ప్రణాళిక నెరవేరుస్తాడు. ఏదైనా అంతే. రాయి నుండి శిల్పం రావాలంటే ఆ శిల్పి కొడుతుంటాడు, చెక్తుంటాడు కదా. ఒక మొద్దు నుండి, కట్టె మొద్దు నుండి కూడా శిల్పం బొమ్మలు తయారు చేస్తారు కదా. కట్టె అట్టనే ఉంటుంది, కానీ దాని నుండి ఏం చేస్తారు వాళ్ళు? అది కొట్టి గీకి అది మరి కొన్ని అనవసరమైన తొలగించినప్పుడు ఆకారం వచ్చేస్తుంది. అలాగే దేవుడు శిల్పి అనే సంగతి నీవు మర్చిపోకూడదు. ఆయన నీ మీద పని చేస్తున్నాడు. దేవుడు తన రూపాన్ని, అంటే తన స్వరూప్యములో నిన్ను చెక్కుతూ ఉంటాడు. పెన్సిల్ రాయాలంటే మొట్టమొదట ఏం చేస్తావమ్మా? చెక్కవద్దు, మంచిగా ఉంది పెన్సిల్, అట్టనే ఉండదంటే ఇంత ప్రయోజనం లేదు కదా. ఆ పెన్సిల్ కొనుక్కోగానే నువ్వేం చేస్తావు? మొట్టమొదట పిల్లలకి ఇవ్వాలి, రాపియాలంటే చెక్తావు. అట్లాగే నీ జీవితాన్ని చెక్కుతూ ఉంటాడు దేవుడు. ఒక పాట ఉంది కదా, శిల్పి చేతిలో శిలను నేను, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను అంటే చెక్కుడు. అందుకే భక్తులు ఎప్పుడు కూడా శ్రమలు అడిగి పొందుకుంటారు. శ్రమలకు భయపడరు వారు. రాని శ్రమలు నా జీవితంలో రాని, దేవుడు తన పనిని చేస్తున్నాడు నా మీద, హీఈస్ వర్కింగ్ ఆన్ మీ. శ్రమలకు భయపడితే ఎట్లా? దేవుని చిత్తం జరుగుతుంది నీ పట్ల. ఇంట్లో కొన్ని కష్టాలు రాగానే ముళ్ళ చదువుకొని తల్లిగారింటికి పోతే జరుగుతుందా దైవ కార్యం? జరగదు. అది ఉండాలా, నిలబడాలా. నువ్వు భర్త పెట్టే బాధలు తట్టుకోవాలా, పిల్లలు పెట్టే బాధలు తట్టుకోవాలా, కోడళ్ళు పెట్టే బాధ తట్టుకోవాలా, నిలబడాలి అక్కడ. అప్పుడే దేవుని చిత్తం నీ పట్ల, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నెరవేరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ